హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. ఈరోజైతే మీకు చికెన్ సూప్ అయితే వచ్చేసాను. మా రామత్త ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టెంట్ ప్యాకెట్తోనే కానీ మనం ఇంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్యాకెట్తో మనం ఎలా అయితే చేయాలో మీకు చూపించేస్తాను. ఈ సూప్లోకి చికెన్ బోన్స్ అయితేనే బాగుంటుందండి. ఒక 5 పీసెస్ అయితే నేను చికెన్ బోన్స్ అయితే తీసుకున్నాను. పక్కది ఎగ్ మిశ్రమం అండి. దాంట్లో ఉన్న ఎల్లో అనేది తీసేసి వైట్దే యూస్ చేయాలండి సూప్లోకి. బటర్ అనేది వేసుకుని, బిర్యానీ ఆకు వేసుకుని, ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బటర్లో అయితే ఫ్రై చేయాలండి. ఎందుకంటే నీచు వాసన అనేది వస్తుంది కాబట్టి చికెన్లో నుంచి మనం జాగ్రత్తగా అయితే సూప్ని చేసుకోవాలండి. ఇలా సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని వీటితో పాటు వేయించేసుకోవాలి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నానండి కొంచెం స్పైసీనెస్ కోసం. ఇన్స్టెంట్ ప్యాకెట్తో మనం చేసుకున్నా కూడా ఈ ప్రాసెస్ అనేది మనం ఫాలో అవ్వాలండి. ఈ కప్ అయితే 4 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఇదైతే బాగా బాయిల్ అవ్వాలండి. ఎంత బాయిల్ అవుతే అంత మనకి చికెన్ సూప్ అనేది బాగా వస్తుంది. మా వారికి సూప్స్ అంటే చాలా ఇష్టమండి. అందుకనే నేను ప్రతి ఒక్కటి టమాటా సూప్, వెజిటేబుల్ సూప్, కార్న్ సూప్ అనే ప్యాకెట్స్ అన్నీ నేను తీసి తెచ్చుకుంటాను. వెంటనే చేసుకోవడానికి బాగుంటుంది. నార్మల్గా అయితే కార్న్ఫ్లోర్తో చేసుకోవడానికి మనకి అవుతుంది, కానీ కొంచెం టైం పడుతుంది కదా, అందుకు నేను ప్యాకెట్స్ అనేది నేను రెడీలో పెట్టుకుంటాను. ఇలా బాయిల్ అవుతూ ఉండాలండి. పక్కన చికెన్ కర్రీ అండి. ఇలా బాయిల్ అయినప్పుడు మనకి పైన నురుగులా ఫామ్ అవుతుంది. ఆ నురుగులా ఫామ్ అవ్వేదైతే మనం తీసేసుకోవాలి. అప్పుడే సూప్ అనేది నీట్గా కనిపిస్తుంది. సూప్ అనేది పల్చగానే ఉండాలండి. ఇన్స్టెంట్ ప్యాకెట్ వేసినా కూడా మనకి చిక్కగా అనేది వచ్చేస్తుంది. ఇది 4 కప్స్ అయితే వాటర్ వేసాను కదా, 1 కప్పు వాటర్ పోయేంత వరకు బాయిల్ చేసుకోండి. నేను చేసిన సూప్ అయితే ఒక 2-3 అయితే మనం సూప్ని ఎంజాయ్ చేస్తూ తాగొచ్చండి. చాలా సూపర్ ఉంటుంది. ఇలా మనకి బాయిల్ అవ్వాలి బాగాను. మనకి చికెన్లో ఉన్న మొత్తం టేస్టీనెస్ అంతా ఇలా బాయిల్డ్లోనే వస్తుందండి. ఇలా ఇన్స్టెంట్ ప్యాకెట్ అనేది వేసేసుకొని ఉండలు లేకుండా మనం స్మూతీగా అయితే కలిపేసుకోవాలండి. ఇది మనం ఈ సూప్ని జాగ్రత్తగా కానీ చేయకపోతే నీచు వాసన అనేది వస్తుందండి. ఎగ్ వేసుకునేటప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. ఒకే దిక్కున వేసేసుకుంటే మనకు ఒకే దిక్కున ఒక ఉండలా అనేది వస్తుంది. అలా పైన బ్యాటర్లు అలాగనేది ఎగ్ని వేసుకుంటే కూడా సూప్లో చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాం కదండి, అందులో సాల్ట్ అనేది ఉంటుందని నేను వేసుకోలేదు. నాకైతే సాల్ట్ అనేది సరిపోలేదు, అందుకని కొంచెం అనేది సాల్ట్ వేసుకున్నాను. చూడండి సూప్ అనేది ఎలా వస్తుందో. ఈ స్ట్రక్చర్లో వచ్చినప్పుడు మనం ఎగ్ని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చుట్లు అలాగే వేసుకొని మనం 5 మినిట్స్ అయితే కదపకుండా అలా వదిలేయండి. సూప్ అనేది చాలా పలుచగా ఉండాలండి. మీరు దగ్గరుండి అయితే బాగా చేసుకోండి. స్టిక్కీగా ఉంటే మనకు సూప్ అనేది పెద్దగా బాగోదు. మీరు కూడా ఒక్కసారి ఎలా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి సూపు. నేనైతే లాగించేసాను. ఈ సూప్ అయితే ఒక 3కి అయితే వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక అవి 2 ప్యాకెట్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇలా టమాటా సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా చికెన్ సూప్ అనేది రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా